దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎందాం చెప్పు. దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, దేవుడి సన్నిధిని జాగ్రత్తగా ఉండాలంటున్నాను. జాగ్రత్త ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఆయన కోపం రేపకూడదంట మనం. ఆయన మాట విని ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినాలన్నమాట. జాగ్రత్తగా వింటే మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయనను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన వెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. అంటే ఆయన మాట జాగ్రత్తగా విని, ఆయన మాటలు జాగ్రత్తగా విని ఆయన చిత్త ప్రకారం మనం జీవించామనుకో, అప్పుడు మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడు, మన విరోధులకి ఆయన విరోధి అయి ఉంటాడు అన్నమాట. ఎట్లా అనగా, నా దూత మీకు ముందుగా వెలుసు. నా దూత, ఆయన దూత మనకు ముందుగా వెళ్తుందంట. ఆయన మాట వింటే చూడు. అమరీయులు, హితీయులు, పెర్జీయులు, కానానీయులు, హివీలు, మోబసీలను అన్నవారు చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేస్తాడు అంట దేవుడు మన పక్షాన నుండి. మనము వాళ్ళ భూమిని స్వతంత్రించుకుంటామట. అప్పుడు వారి దేవతలకు సాగిళ్ళ పడకూడదు. వారి దేవతలకు నీవు సాగిళ్ళ పడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి క్రియలాంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేయాలన్నమాట. చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవాని సేవించవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. రోగం కూడా తొలగిస్తాడంట దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు చూడు. మన రోగం కూడా తొలగిస్తాడంట. కడుపు దిగంబరి గొడ్డుతనం అందంట. గొడ్డు దీయు నీ దేశములోను ఉండదు. అంటే గొడ్డుతనం ఉండదు. మనుషులు గర్భఫలం రాక అదే గొడ్డు మధ్య వాళ్ళు అంటారు చూడు. ఆ గొడ్డుతనం నీ ప్రజల్లో ఉండదు. ఆయన మాట వింటే మనం ఉండేయడు అన్నమాట. పిల్లల్ని ఇస్తాడు అన్నమాట. గొడ్డుతనము ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేద్దను. ఆయన బట్టి మనుషులు మనకు భయపడతారంట. అంత ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు. దేవుని మాట వినాలి మనం. నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోన్నట్లు చేస్తాడంట. సమస్త జనులు, మన శత్రువులు మన ఎదుట లేకుండా చేస్తాడంట దేవుడు. పారిపోతారు. మన ఎదుట నిలవలేరు వాళ్ళు. ఎందుకంటే మన దేవుడు ఉన్నాడు మనతో. దేవుడి స్తోత్రం. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడన్నమాట. నీవు పోవు
స్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట పారిపోయినట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. కందిరీగలు పంపిస్తాడంట. అంటే మన శత్రువులతో అవి పోరాడుతాయి బట. మన శత్రువులతో అవి పోరాడుతాయి. కందిరీగలను పంపిస్తా అన్నాడు. అవి నీ ఎదుట నుండి హివీయులను, కానానీయులను, హీతీయులను వెళ్ళగొట్టును. దేశం పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక సంవత్సరంలోనే నీ ఎదురు నుండి వెళ్ళగొట్టేదను. ఒక సంవత్సరంలోనే మన ఎదుట లేకుండా మన శత్రువుని వెళ్ళగొడతాడు. ఏమైనా కానీ మనకి ఇదే విరోధంగా ఉన్నా దేనిలైనా మన ఎదుట లేకుండా వెళ్ళగొడతాడనమాట దేవుడు. దేవుని మాట వినాలి. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. క్రమక్రమంగా వెళ్ళగొడతాడంట. మన ఎదుటి నుంచి చాలని వెళ్ళగొడతాడంట. దేవుని స్తోత్రం. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును, అరణ్యములో నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచేదను. అంటే నా పొలిమేరలు ఏర్పడతాడు దేవుడు. మనకే సరిహద్దులు ఏర్పడతాడనమాట. మన దేవుడు ఏర్పడతాడనమాట. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగిస్తాడనమాట. నీ చేతికి అప్పగిస్తాడు. ఆ దేశ నివాసుల్ని అప్పగిస్తాడనమాట. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీవు వారితో అయినను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. వారితోనైనను వారి దేవతలతో అయినను నిబంధన చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. మనం చేయకూడదు అట్లా. మన దేవుడిని మాత్రం మనం ఆరాధించాలి. ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. నీవు వారి దేవతలను సేవించిన వెడల అది నీకు ఉర్రగుద్దంట. వాళ్ళ దేవతల మట్టుకు మనం సేవించామనుకో అది మనకి ఉర్రుగా తయారవుద్దంట. మనకి ఉర్రవుద్ది. వారి దేవతలను సేవించిన వల్ల అది నీకు ఉర్రగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారి దేశంలో నివసింపకూడదు. వారంట మన దేవుడికి విరోధంగా పాపం చేసేటట్టు మనల్ని ప్రేరేపిస్తారంట. అట్లా పాపం చేయకుండా వాళ్ళు మన ప్రేరేపించకుండా ఉండాలంటే వాళ్ళ దేశంలో మనం ఉండకూడదంట అని దేవుడు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. మరియు ఆయన మోసేతో ఇట్లా నీవును అహరోనును నాదాబును అబిహాను ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది యెహోవా వద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడాలి. అంటే దూరంగా సాగిలపడాలి. దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళి ఆయన ఎదుట దూరంగా మనం సాగిలపడాలన్నమాట అని మోసే చెబుతున్నాడు. మోసే మాత్రము యెహోవాను సమీపింపవలెను. మోసే మాత్రము యెహోవాను సమీపించాలంట. మోసే మాత్రం యెహోవా దగ్గరికి వెళ్తాడన్నమాట. మనం వెళ్ళకూడదు. మనం దూరంగా ఉండి అని సాగిలపడాలి అని చెబుతున్నాడు. సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోసే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటల ప్రకారం చేయదమని ఒక శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. దేవుడు
ఆజ్ఞ ప్రకారం చేసేద్దామని ఈ ప్రజలు ఉత్తరం ఇచ్చారన్నమాట మోసేకి. ఉత్తరం ఇచ్చారు. మరియు మోసే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేళ్లలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించిరి. యెహోవాకు దహన బలులు అర్పించారన్నమాట మన పితరులు. దహన బలులు అర్పించారన్నమాట. అర్పించిరి. యెహోవాకు సమాధాన బలులు అర్పించాలి మనం. కోడెలను వధించిరి. అప్పుడు మోసే వాటి రక్తంలో సగము తీసుకొని పాలెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద పోక్షించాను. బలిపీఠం మీద పోక్షించాడంట. ఆ రక్తం మనం తినకూడదు, తాకూడదు. అది దేవుడి ఎదుట మనం పోయాలన్నమాట. అట్లాగా పోక్షించాను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేసు విధేయులమై ఉందుమని చెప్పారన్నమాట. విధేయులమై ఉన్నారన్నమాట. అప్పుడు మోసే రక్తమును తీసుకొని ప్రజల మీద పోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. నిబంధన రక్తం ఇదే అని చెప్పాడన్నమాట మోసే. తరువాత మోసే అహరోను, నాదాబు, అబీహా ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కి పోయి ఇశ్రాయేలీల దేవుని చూసిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన పసుపు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన పాదాల కింద నిగనిగలాడు తలతలాడుతూ మయం, ఆయన వెలుగు కదా, పాదాల కింద కాడ మయం వెలుగుతాం అన్నమాట. ఆ దేవుని అప్పుడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం వైపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదంట. అంటే ఆయన రక్తం పోక్షించాడు కదా మోసే మన మీద, మనకి ఏ హాని కలగని వల్ల దేవుడు. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా వద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రములను, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోసే అతని పరిచారకుడైన యెహోవాయు లేసిరి. మోసే దేవుని కొండ మీదకి ఎక్కాను. దేవుడు రాతి పలకలేసి ఆజ్ఞ పలకలిస్తా అన్నమాట. మోసే కొండెక్కి వెళ్ళాడు, కొండెక్కాడనమాట. నీవు కొండ ఎక్కి నా వద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోసేయు అతని పరిచారకుడైన యెహోవాయు లేచిరి. మోసే దేవుని కొండ మీదకి ఎక్కాను. అతడు పెద్దలను చూసి, మేము
మేము మీ వద్దకు వచ్చి వరకు ఇక్కడనే ఉండు. ఇదిగో అహరోను హోరు మీతో ఉన్నారు. అహరోను హోరు వెళ్తూ ఉన్నారన్నమాట. వీళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు చెప్పి వెళ్ళారన్నమాట. వాళ్ళు ఇక దేవుడాజ్ఞ మేరకుండా, అలా దేవుడాజ్ఞ మేరకుండా మనం ఆయనతో సహజం చేస్తూ ఉందాం. దేవుడి దీవించు.